బీరకాయ ఫ్రై అండి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. బీరకాయ మీద పొట్టు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా. ఆనియన్స్ ఇలా పచ్చిగా ఉన్నప్పుడే బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ కారం. దీనికి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. రుచికి సరిపడా సాల్ట్. ఇలా మగ్గినప్పుడే లాస్ట్లో కొబ్బరి తురుము వేసుకోవాలి. తురుము వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి బీరకాయ ఫ్రై. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. బీరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తింటారండి ఇష్టంగా. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.